పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతోటి స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి, టీచర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఏం చెప్పబోతున్నారు? బ్రహ్మాండమైన స్పందన ఉంది. టీచర్లలో 80% బహిర్గతమవుతున్నారు. ఇంకో 20% మంది కొంతమంది స్వతహాగా నెమ్మదస్తులు ఉంటారు, ఓపెన్ కాలేకపోతారు. కానీ ఒక 50% ఎగ్జాస్టెడ్గా బయటకు వస్తున్నారు. ఒక 30% వాళ్ళ మొహాల్లో ఒక మార్పు రావాలనేది నాకు కనబడతా ఉంది. డెఫినెట్గా చాలా మంచి స్పందన ఇస్తున్నారు. నా నల్గొండ, నా ఖమ్మం, నా వరంగల్ టీచర్లు చాలా స్పందన. సార్, మొత్తం కూడా గత ఉన్న ఎమ్మెల్సీ కూడా చాలా వరకు కూడా టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కూడా చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి. ఏ ఫంక్షన్లోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం టీచర్ల పక్షానే ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేయలేకపోతుంది? ఇప్పుడు ఏ ఫంక్షన్లకు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన పర్సనల్. ఆయన పిలిచిన వాళ్ళకు ఆయనకున్న రిలేషన్ బట్టి పోతాం మనం. నాకు కూడా రోజు 20 కార్డ్స్ వస్తాయి, 20 పెళ్ళిళ్ళ కోను కదా. సో అది పర్సనల్. ఆయన చేసింది ఏదో చెప్పమనండి. ఆయన్నే స్వయంగా 4000 లేఖలు రాసిన అన్నాడు. ఒక ఎమ్మెల్సీ లేఖలు రాయడానికి కాదు కదా, ఎమ్మెల్సీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు హౌస్లో ఏం మాట్లాడినావు, హౌస్లో మాట్లాడినా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఆబ్వియస్లీ అవకాశం వస్తుంది. మరి టీచర్ల సమస్యలు మాట్లాడక ఏం వేరే సమస్యలు మాట్లాడతావా? దురదృష్టం, ఈ ఎమ్మెల్సీ వేరే సమస్యలు కూడా మాట్లాడిండు, ఆ రుజువులు కూడా ఉన్నాయి. కానీ అవి అమలు కానప్పుడు మరి నువ్వు అదే శాసన మండలి స్పీకర్తో అధ్యక్ష నేను పలానా రోజు పలానా మాట్లాడితే అధికారులు స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదని శాసన మండలి నుంచి ఎందుకు నువ్వు నోటీసులు ఇప్పించలేదు? మాట్లాడిండొచ్చు, మాట్లాడనికనే నేను పంపేది. ఎస్పెషల్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీని స్పెషల్గా పంపింది ఇంకా ప్రశ్నించే గొంతుకనే కదా. గత ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించిన వీడియోలు కూడా ఉన్నాయి అసెంబ్లీలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చిన తర్వాతనే విద్యారంగం పరుగులు ఎడుతుందన్న ఆయన్నే, ఆయన కరపత్రం చూడండి ఈరోజు ఒక మీడియా కదా ఏమైనా దొరికించుకొని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కూడా అన్నాడు. మళ్ళా ఏం పనులు చేసింది చెప్పండి? అసలు ఆయన సాధించింది ఒక్కటి చెప్పమనండి. ప్రభుత్వం ఏదైనా జీవో ఏది ఇయ్యలే, పోనీ ఏదైనా ఇచ్చిందంటే అది నేను తెచ్చిన, అది ఎట్లా సాధ్యం కాదు. ఏం తేలే. ఆయన ఏం తెచ్చినా రేపు 3వ తారీఖు తెలుస్తుంది కదా, డబ్బాలు తెరిస్తే. ఓకే రైట్ సార్, మొత్తం కూడా మీరు టీచర్స్ని కలిసిన 3 జిల్లాల టీచర్స్ కలిసినప్పుడు వారి సమస్యలు, ముఖ్యంగా ఉన్న వారి సమస్యలు మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నారు సార్? అన్నా, నా దృష్టికి తేలేని వాళ్ళు కూడా నిర్లిప్తగా ఉన్నారు. ఈ 3 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. బట్ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచారానికి పోయినప్పుడు కొంతమంది ఇక ఎందుకులే వీడియో కూడా వచ్చిండు చెప్పుకుంటాడు పోతాడు, మొన్న ఒకడు అయిండు, అంతకుముందు ఒకడు అయిండు, ఎవడైనా చెప్తాడు పోతాడు, చేసేది ఏముండదని కూడా నిర్లిప్తగా ఉంటున్నారు. ఎవరో ఒకరు ఆ స్కూళ్ళల్లో కొంచెం బయటపడి 4 సమస్యలు చెప్పంగానే మిగతా వాళ్ళు వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్న రోజులు నేను చూస్తున్నా. కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం నేను చెప్తుంటే, నేను పరిష్కరించిన సమస్యలు మా వాళ్ళకి అందరికీ తెలుసు. మీలాంటి మీడియా దయ వల్ల సోషల్ మీడియా ఒకటైంది, పేపరు రెగ్యులర్గా తెలుసు. ఎట్టెట్లా పరిష్కరిస్తున్నావు ఒక సమస్య చెప్పి ఆ సమస్యను పరిష్కరించే విధానం నేను చెప్తుంటే చివరికి బయటికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. సార్ నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ అవుతున్నావు, అయినాక దొరుకుతావో లేదని సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు, ఉద్వేగానికి కూడా గురవుతా. మా టీచర్లు వాళ్ళ గురించి ఒక స్పష్టతనిస్తే ఇంత ప్రేమను, ఇంత ఆప్యాయతను వెలిపుచ్చుతారని కళ్ళలో నీళ్ళు వచ్చిన సందర్భం ఉన్నాయి. నేను లిటరల్గా ఖమ్మంలో ఒక ఇంటికి పోయిన, డోర్ టు డోర్, మహిళా టీచర్, నాకన్నా 4 ఏళ్ళు పెద్దది ఆమె, ఇంక రిటైర్మెంట్ దగ్గర ఉన్నట్టుంది. నేను లిఫ్ట్లో పైకి పోతే నన్ను డోర్ కడుకు వచ్చి నా చెంపలు ఇట్లా అనుకుంటూ, ఎంత గుంజిపోయినావయ్యా, మంచిగా ఉంటివి, ఏం తిరుగుతున్నావు నువ్వు టీచర్ల కోసం, నువ్వు గెలవాలని దేవుని గదికి పోయి హారతి తీసుకొచ్చి ఆ దేవుని బొట్టు పెట్టిందన్న. లిటరల్గా ఏడ్చేసిన నేను. అసలు ఆమె ఎవరో తెలియదు, నేను మహబూబ్ నగర్, ఆమె ఖమ్మం. ఒక టీచర్ ఇంతగా పోరాడే వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు కాబట్టి ఆ ఆశలను వమ్ము చేస్తే పాపం తగులుతుందన్న. ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళు ఆశలు వమ్ము చేసిండ్రు, మా టీచర్ల ఉసురు తగులుతుంది. నేను కూడా 100% నేను చేసి పెడతా అని చెప్పడం లేదు, అందులో చాలా మటుకు చేసి పెడతా. అన్నీ సాధించడానికి 100% కష్టపడతా. పెళ్ళికి పోయినావు, ఫంక్షన్లకు పోయినావు, మరి ఆడిపోయినావు, విదేశాలకు పోయినావు. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోలేవు, నీకు తీరలేదు, మీరు విదేశాలకు పోయినావు కదా. నేను కూడా పోవచ్చు రేపు.
విదేశాలకు పోవచ్చు, ఏమైనా ఇన్సిడెంట్ అయితే ఆసుపత్రిలో జాయిన్ కావచ్చు, ఒక నెల రోజులు కనపడకపోవచ్చు. కానీ మనం ఉండి మనం ఎన్నుకోబడ్డ దేనికోసం? ఇప్పుడు వచ్చి సింపుల్గా నేను ఏడుకోలే మిగతానే ఉన్నా కానీ పని కాలే అంటే, నేను ఏడుకోలే మిగతానే ఉన్నా కానీ పని కాలే, మరి ఎట్లా? మరి నీ పనితనం లేని వల్ల, నువ్వు పని చేయకపోవడం వల్ల, లేదా పని చేయించకపోవడం వల్ల కొన్ని వేల లక్షల టీచర్ల అర్హత కలిగి పదోన్నతులు పొందలేదు, లక్షల టీచర్ల హక్కులు కాలరాయబడ్డాయి కదా. మరి దానికి ఏం చెప్తావు? సారీ చెప్తావా? మళ్ళీ నిలబడవు సారీ చెప్పకుండా. ఇది గమ్మత్ స్టేట్మెంట్లు. పరిణితి చెందిన ఒక భావజాల సంఘాలకు వెళ్ళి సపోర్ట్ ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడకూడదు. ఆ సంఘాల భావజాలం చాలా గొప్పది. వాళ్ళు పోరాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. నిన్ను నిలబెడితే మిగతా వాళ్ళు కూడా నమ్మి పూల రవీందర్ ఓడించి నేను వేసిండ్రు. సింపుల్ లాజిక్ అన్న, మీరు ఎందుకు చెప్తారో నాకు తెలియదు కానీ బాధ అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఫంక్షన్లకు వెళ్ళలేదు అంటే మిగతా వాళ్ళు వెళ్తున్నట్టే కదా. అంటే మిగతా వాళ్ళు చేయనిది నువ్వు చేసినావు, మరి ఇప్పుడు కూడా టీచర్ల కోసం ఎవరు చేయనిది నువ్వు చేస్తే ఈ పాటలు తప్పవు కదా. చివరిసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా ఉండబోతుంది? మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు అంటే 18 సంవత్సరాలు ఎన్నికలు, అంటే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మొన్ననే మనం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మనం ఏం చెప్పుకుంటాం? జెండా సైలెంట్ కొట్టి అంతకుముందు ఉన్నటువంటి సంవత్సరాలలో మనం ఏం నరికినాం, ఏం చేసినాం, ఎంత అభివృద్ధి చెందినాం చెప్పుకుంటాం. ఈ 18 ఏళ్లలో మా టీచర్లు కంపేర్ చేస్తున్నారు. మనం ఏమి సాధించుకునలేము, ఉన్నాయి పోయినాయి, ప్రమోషన్లు పోయినాయి, నెలవారీ పదోన్నతులు పోయినాయి, సిపిఎస్ పోయింది, మెమోలు అమలు కాలే. 2003 వాళ్ళకు భాషా పండితులకు అదే రోజు ఇచ్చింటే ఈరోజు 7 ఏళ్ల సీనియార్టీ అవుతుండే. 1/2005 యాక్ట్ రద్దు కాలే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. నెల జీతాలు పోయినాయి, పెండింగ్ బిల్లులు పోయినాయి. ఇప్పుడు కూడా 15 నెలలుగా కొన్ని జరుగుతలేవు, నేను ఒప్పుకుంటా. కానీ అవి అడగాలి కదా. అడగడానికే నేను బయలుదేరుతున్నా. నేను అవి అడగడానికే బయలుదేరుతున్నా. వాళ్ళు అడగలేదు, ఇప్పించలేదు. సింపుల్గా ఏమంటాడు ఆయన, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా ఎందుకు అడుగుతలేవు? అడుగుతారా భయ్? నాకు అధికారం వస్తే గదే అడుగుతా. గదడి చేపియనికే పోతున్నా. మీకు అధికారం ఇస్తే ఇంట్లో వండుకొని అమెరికాలో పోయి అజ్జేయని నేను ఇంకా గదే అడుగుతా అన్న. బ్రహ్మరథం పట్టబోతున్నారు. సుమారు 18,000 ఓట్లు పోలైన ఓట్లలో నాకు రాబోతున్నాయి. ఇది ఒక క్యాండిడేట్గా చెప్పడం లేదు, నాకు వస్తున్న ఫీడ్బ్యాక్. కొన్ని వాళ్ళ సంఘాలే నాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన సంఘాలు, రాష్ట్ర సంఘాలు ఇస్తే జిల్లా సంఘాలు నన్ను ఇంటికి పిలుచుకొని స్వీట్ తినబెట్టి వాళ్ళ భార్యలు నా చెల్లెళ్ళతో నాకు బొట్టు పెట్టించి బయటికి పంపిస్తున్నా. అది ఇక ఈ వేవుని తట్టుకోలేరు. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఇది స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాలి విశ్వనాథన్ చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో మాత్రం విజయం మాదే అని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా టీచర్స్ సమస్యల పక్షానే పోరాడతా, టీచర్ల ఉపాధ్యాయుల పక్షానే ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.